వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. నేను ఈ రోజు ఈ వేడి వేసవిలో చల్లని జ్యూసెస్ తో మీ ముందుకు వస్తున్నాను. ఈ జ్యూసెస్ కి చిన్నపిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. మ్యాంగోస్ ఉంటే చాలు, ఇంట్లో వాటితో చాలా రుచికరంగా అలానే త్వరగా చేసుకోవచ్చు ఈ జ్యూసెస్ ని. మ్యాంగోస్ తో 2 రకాల జ్యూసెస్ చేసుకోబోతున్నాం ఈ రోజు. ఒకటేమో మ్యాంగో మిల్క్ షేక్, మరొకటేమో మ్యాంగో ఫ్రూటీ. బయట దొరికే ఫ్రూటీ కన్నా మన శ్రీప్రతుల్ రెసిపీస్ లో చేయబోయే ఫ్రూటీ చాలా రుచికరంగా ఉంటుంది. మనం చేయబోయే జ్యూసెస్ కి ఆల్రెడీ ముగ్గినటువంటి కాయలు ఉన్నాయి. ఇప్పుడు నేను మ్యాంగో ఫ్రూటీ కోసం మా పెరట్లో ఉన్నటువంటి పచ్చి మామిడికాయని కోస్తున్నాను. మన పెరట్లో కాసినటువంటి వాటితో ఏ రెసిపీస్ చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ లేకుండా పండిస్తాం కాబట్టి. ఇప్పుడు మ్యాంగో మిల్క్ షేక్ చేయడానికి ముగ్గినటువంటి మామిడి పండుని తీసుకున్నాను. ఈ పండుని ఇప్పుడు తొక్క చెక్కేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మ్యాంగో మిల్క్ షేక్ చేయడానికి తీసుకునే మామిడి పండు తీయగా ఉంటే మ్యాంగో మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది. మామిడి పళ్ళల్లో అన్నిటికన్నా ఎక్కువ తీపుండే మామిడి పండు ఏదో మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి. మాకు తెలిసి పండూరి మామిడే. దానికి మించిన తీపి అయితే ఇప్పటి వరకు మేము తినలేదు. ఇలా చిన్నగా కట్ చేసినటువంటి మామిడి ముక్కల్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టీ కప్పుడు చక్కెర వేస్తున్నాను. ఒక కప్పు చక్కెరకు గాను ఒక కప్పు నీళ్లు పోస్తున్నాను. దీనికి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు. ఇది ఇలా 10 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడివేడి చక్కెర పాకాన్ని ముందుగా కట్ చేసి పెట్టినటువంటి మామిడి ముక్కల్లో సగం వేస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కల్లో ఈ వేడి సిరప్ వేయడం వల్ల ఈ ముక్కల్ని తేనెలో ముంచి తీసినటువంటి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని జ్యూస్ జార్లో వేసుకుందాం. చక్కెర కొలత చెప్పింది కానీ మామిడి పండ్ల కొలత చెప్పలేదేంటా అనుకుంటున్నారేమో. మీరు తీసుకునే మామిడి పండ్లో ఉండే తీపిని బట్టి ఉంటుందండి. తీపి ఎక్కువగా ఉంటే చక్కెర అనేది తక్కువగా వేసుకోండి. తీపి తక్కువగా ఉంటే చక్కెర అనేది ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు మిగిలినటువంటి చక్కెర పాకాన్ని మొత్తం వేసేస్తున్నాను. అలానే కాచి చల్లార్చుకున్నటువంటి 3 కప్పుల పాలని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ మిల్క్ షేక్ చల్లదనం కోసం ముందుగా ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇప్పుడు మనం చేసుకున్నటువంటి మిల్క్ షేక్ ని ఇందులో వేసుకుందాం. చూడండి, కేవలం మనం వాడిన 3 పదార్థాలతోనే మ్యాంగో మిల్క్ షేక్ ఎంత చిక్కగా వచ్చిందో. ఇక్కడ నేను 1 స్పూన్ సబ్జా గింజలు వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి. చూడండి, ఎంత రుచికరమైన మిల్క్ షేక్ తయారైంది. అలానే ఇప్పుడు మ్యాంగో ఫ్రూటీని తయారు చేసుకుందాం. ఇందాక ఏ విధంగా అయితే మామిడి పండుల్ని ముక్కల కింద కట్ చేసుకున్నామో అదే విధంగా మామిడి పండును ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకుందాం. వీటి కోసం నేను బంగినపిల్లి మామిడి పండును వాడుతున్నాను. మీకు అందుబాటులో తీయని మామిడి పండు ఏదున్నా వాటితో చేసుకోవచ్చు. మనం చేయబోయే ఈ మ్యాంగో ఫ్రూటీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే 4 రోజుల పాటు నిలువ ఉంటుంది. ఒక కప్పు మామిడి పండు ముక్కల్ని వేస్తున్నాను. ఇందాక ఏ కప్పుతో అయితే మామిడి పండు ముక్కలు వేసామో అదే కప్పుతో సగం పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి మామిడికాయ తొక్క చెక్కేసుకుని ముక్కల కింద కట్ చేసుకుందాం. అలవాటు లేని వాళ్ళకి చెప్తున్నాను, ఇలా చేతిలో కట్ చేయడం చాలా ప్రమాదకరం. నాకు అలవాటు కాబట్టి నేను కట్ చేస్తున్నాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నటువంటి పచ్చి మామిడికాయ ముక్కల్ని సగం కప్పు వేస్తున్నాను. అలానే ఇప్పుడు సగం కప్పు చక్కెర వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు వేసానో అదే బౌల్తో 2 బౌల్ల వాటర్ పోస్తున్నాను. ఇందులో వేసినటువంటి పచ్చి మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
ఇందుట్లో వేసినటువంటి పచ్చి మామిడికాయ ముక్కలు ఉడికాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా వేడిగా ఉండగానే ఒక బౌల్లో వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ లేని వాళ్ళు ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇది వేడిగా ఉంది కాబట్టి మెల్లిగా బ్లెండ్ చేస్తున్నాను. మీద పడితే కాలుతుంది కాబట్టి మీరు కూడా బ్లెండ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. చూడండి మ్యాంగో ఫ్రూటీ స్ట్రెచర్ ఎంత బాగా వచ్చిందో. ఈ మ్యాంగో ఫ్రూటీ చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. మా శ్రీప్రతుల్ రెసిపీస్ ఎంతో ఇష్టపడి తీస్తున్నాం ఈ వీడియోస్ని. మీరు చూసి వెళ్ళిపోకుండా దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శ్రీప్రతుల్ రెసిపీస్ చేసిన ఈ మ్యాంగో ఫ్రూటీ తాగుతున్నప్పుడు పల్పీ ఆరెంజ్ తాగినప్పుడు నోటికి ఏ విధంగా అయితే తాకుతూ ఉంటాయో మనం వాడినటువంటి పచ్చి మామిడికాయ ఈ మ్యాంగో ఫ్రూటీకి అద్భుతమైన రుచిని తీసుకొచ్చింది. మనం చేసినటువంటి ఈ మ్యాంగో మిల్క్ షేక్ తాగుతుంటుంటే ఐస్ క్రీమ్ వేసుకుని మిల్క్ షేక్ తాగినట్టే ఉంది. ఇలానే మీరు చేసుకోండి. ఇలా అద్భుతమైన రుచుల్ని మీరు ఆస్వాదించండి. మన ఈ చిన్న జీవితాల్లో ఎన్నో అద్భుతమైన రుచులు. ఎన్నిసార్లు అడగాలబ్బా నేను. చూసిన వాళ్ళల్లో ఒక లైక్ వేసుకోండి. అలానే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. తిరిగి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.